నిర్గమకాండము 28వ అధ్యాయాన్ని మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. చరిత్రలో భాగంగా నిర్గమకాండము 27 అధ్యాయాలు చూడగలిగాం. ఈ దినాన 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాలను 7 భాగాలుగా విభజించాను. కాబట్టి 28వ అధ్యాయంలో ఆ 7 భాగాలు ఒకసారి మనం చూడగలిగితే, ప్రారంభంలో 28వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఎలా ఉంటుందంటే, ప్రతిష్ఠిత వస్త్రమును కుట్టెడును గురించి. వాస్తవానికి ఈ అధ్యాయం అంతా కూడా ప్రధాన యాజకుడి యొక్క డ్రెస్. అంటే ప్రధాన యాజకుడు, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు అంటే అహరోను గారు. అంటే అహరోను గారు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఏ వస్త్రాలు ధరించుకోవాలి, అది ఎలా కుట్టాలి, అవన్నీ కూడా ఈ 28వ అధ్యాయంలో వివరించబడ్డాయి. వస్త్రాలు లేకుండా అహరోను అయినా సరే మందిరం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ప్రధాన యాజకుడి కంటూ ఒక డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ లో ఎటువంటి పొందుపరచడో ఒక చిన్న ఉదాహరణగా నేను బొమ్మ గీస్తాను అక్కడ. కాబట్టి ఈ రోజున 28వ అధ్యాయం అంతా కూడా ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, ఏం ధరించుకోవాలి, వాటిలో మన ఉద్దేశం ఏంటో ఈ రోజు మనం చూడగలిగితే, ప్రారంభ 5 అధ్యాయాలు అతను వస్త్రాల గురించి చెప్పారు. 6 నుంచి 14 వచనాల్లో ఏఫోదు అంటాడు. ఏఫోదు అంటే టోటల్ గా చూడండి, ఈ డ్రెస్ అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏఫోదు అంటారు. ఎంతవరకు ఉంటుంది, ఇంతవరకు అది ఏఫోదు వేసుకుంటాడు ఆయన. ఆ ఏఫోదు గురించి రాయబడిన సందర్భం ఉంటుంది. తర్వాత పతకమును గురించి, పతకము అనగానే చూడండి ఇక్కడ సెంటర్ లో పతకం కనబడుతుంది. ఇక్కడ 12 గోత్రాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి వరుసకు 3 ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. ఆ 12 కూడా ఒక పతకం మీద ఉండాలి. గోత్రాల పేర్లు రూబేను మొదలుకొని చివరి వరకు కూడా. అలా ఆ పతకాన్ని గురించిన సందర్భం చూస్తాం మనం. అలాగే 29 నుంచి 30 వచనాల్లో పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి యాజకులు. అలాగే 31 నుంచి 35 వచనాల్లో నిలువు టంగి ఉంటుంది. నిలువు టంగి చూడండి అందరూ. ఏఫోదు కిందన చిన్నది గీసాను నేను. ఈ కింద దాన్ని చూసారా, ఇవన్నీ గంటలు ఉంటాయి. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆ గంటలు మోగుతూ ఉండాలి. గంటలు కనుక ఆగిపోయి అనుకోండి, ఆ యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు మరణించినట్లు. అందుకోసం ఈ నిలువు టంగి కిందన, ఏఫోదు కింద ఉన్న భాగం నిలువు టంగి. ఈ నిలువు టంగికి గంటలు కడతారు. ఆ గంటలు మోగుతూ ఉంటాయి. నడుస్తూ ఉంటాడు లోపల, మోగుతూ ఉంటే ఆ బతికే ఉన్నాడు లోపలికి వెళ్ళాక. ఆ గంటలు శబ్దం ఆగిపోతే ప్రధాన యాజకుడు అయినా చనిపోయాడు అనే విషయం అర్థమవుతుంది. ఆ సూచనగా ఈ నిలువు టంగికి గంటలు కడతారు. అలాగే తర్వాత కిరీటము. కిరీటము అనగానే ఇక్కడ చూడండి, వాస్తవానికి తలపాగా ఉంటుంది. చూడతారు యాజకుడికి తలపాగా. ఈ తలపాగా కిందన ఈ భాగం అంతా కూడా కిరీటం బంగారంతో చేస్తారు. ఇది బంగారంతో రేకుతో చేసిన ఒక కిరీటం ఉంటుంది. ఈ కిరీటం దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. ఆ బంగారు రేకు అర్థం ఏంటంటే సమర్పణ. ఒక యాజకుడు సమర్పణ కలిగి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ భాగం అంతా కూడా నుదుటి ఇలాంటి ఇక్కడ కడతారు. ఈ నుదుటి భాగాన్ని బంగారు రేకుతో ప్రధాన యాజకుడైన అహరోను కట్టేవారు. ఇక్కడ ఉంటుంది. అదే కిరీటం అన్నాడు, బంగారు రేకుతో ఉంటుంది. చివరి భాగము చొక్కాయి, గట్టి వస్త్రం. అంటే కింద భాగం లాస్ట్. ఇంకా ఇది విచిత్రమైన చొక్కాయి. ఆ కింద భాగాన్ని అంటారు, పిలుస్తారు. ఇది యాజకుడి యొక్క డ్రెస్ కోడ్. ఈ పథకము మధ్యలో ఉంది చూసారా, ఈ 12 గోత్రాలు 12 ఉంటాయి. ఈ 12 గోత్రాలకు మధ్యలో ఊరీము తుమ్మీము అని పాఠం చెప్పాను ఒక ఆదివారం, మీకు గుర్తుంటే. ఊరీము తుమ్మీము ఈ పథకం లోపల ఉంటాయి. పాత నిబంధన కాలంలో ఊరీము తుమ్మీము దేనికి పనికొచ్చేవంటే, ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు, సౌలు వాటిని ఉపయోగించేవారు. అవి ఎలా ఉపయోగిస్తారో నేను అక్కడ చెప్తాను. రైట్. ఈరోజు నిర్గమకాండం 28వ అధ్యాయం ప్రారంభ 5 వచనాలు చదువుకుందాం ముందుగా. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన 4 నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. చూడండి, వాస్తవానికి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అహరోనుకి తెలియదు, మోషేతో చెప్తున్నాడు.
దేవుడు మోషేని పిలిచి, మీ అన్నయ్య అహరోను ఉన్నాడా? ఉన్నాడు. అయితే మీ అన్నయ్యను వారి నలుగురు కుమారులను నేను ఎలా ఏర్పాటు చేసుకుంటున్నానంటే యాజకులుగా. చూసారమ్మా, అంటే పిలుపులో వాస్తవానికి అహరోను యాజకుడిగా పిలుస్తున్నాడని అహరోనుకి తెలియదు. కానీ మోషేని పిలిచి, మీ అన్నయ్య అహరోను అతని నలుగురు కుమారులు నేను యాజకుడిగా ఏర్పాటు చేయదలుచుకున్నాను. ప్రధాన యాజకుడు మీ అన్నయ్య అహరోను గారు, ఆయనే ప్రధాన యాజకుడిగా నేను నిశ్చయించుకున్నాను అని దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు. 2, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు ఉంటాయి. చూసారా, అలంకారంగా ఉండడానికి అహరోను డ్రెస్ కోడ్ డిఫరెంట్ గా ఉంటాడు. డిఫరెంట్ గా అంటే ప్రధాన యాజకుడు వస్త్రాలు ఖచ్చితంగా ఆ వస్త్రాలను కుట్టించాలి. మోషే ఎలా కుట్టించాలో కూడా చెప్తాడు. చూడండి 3వ వచనం, అహరోను నాకు యాజకుడు అయినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రాలను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు, వారు కుట్టవలసిన వస్త్రములు. చూసా లిస్ట్ ఇచ్చాడు. పతకం ఎక్కడ ఉంది? మధ్యలో పతకం, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి. ఇప్పుడు అన్ని కుట్టాల్సిన భాగాలు ఏంటంటే పతకం ఇదొకటి కుట్టాలి, గుడ్డ సంచిలా ఉంటుంది. పతకం కుట్టాలి, ఏఫోదు కుట్టాలి, దట్టి కుట్టాలి, నిలువుటంగి కుట్టాలి, విచిత్రమైన చొక్కాయి. ఇవన్నీ కూడా కుట్టవలసినవన్నీ కూడా దేవుడు చెప్పాడు. అవి మోషేతో చెప్తున్నాడు ఎలా కుట్టాలో, ఎవరు కుట్టాలో. ఖచ్చితంగా మీ అన్నయ్య అహరోను ఈ వస్త్రాలు ధరిస్తేనే మందిరంలోకి వెళ్ళి సేవ చేయాలి అని మొట్టమొదటి 5 వచనాల్లో కూడా ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ఎలా కుట్టాలో దాని గురించి మాట్లాడాడు. అయితే నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. వాస్తవానికి యాజకత్వానికి పిలిచినప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు మోషేతో చెప్తున్నాడు. యాజకత్వం ఎవరు పిలుచుకున్నారు? దేవుడు అహరోను పిలుచుకున్నాడు. కానీ అహరోనుకి ఆ విషయం తెలియదు. ఈ రోజు మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు, యాజకత్వానికి పిలిచాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాత నిబంధనలో అహరోను పిలుచుకున్నాడు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా. ఈ రోజు మనల్ని కూడా యాజకుడిగా దేవుడు పిలిచాడు. ఇక్కడ ఉన్నటువంటి నేనైనా మీరైనా మనందరము కూడా దేవునికి ఎవరు అంటే ఈ రోజు మనం యాజకులము. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక. ఎందుకు అంటే ఆ రోజున్న యాజకులు ఈ రోజు ఉన్న యాజకులకు వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనం కూడా యాజకులమే అనే విషయం మనకు అర్థం అవ్వాలి. 1 పేతురు 2:9 ఇలా రాయబడి ఉంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మనందరం ఎవరు? యాజకులు. నేను యాజకుడిని, మీరు యాజకులు, ప్రతి ఒక్కరు యాజకులు. అంటే దేవుని మందిరంలో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో మనందరినీ కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేశారంటే ఆ రోజు ప్రధాన యాజకుడు అహరోను ఆయన పిల్లలు. కానీ ఈ రోజు యాజకులు ఎవరు? క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళందరూ దేవునికి ఎవరు? యాజకులు. అది గమనించాలి ఇక్కడ. కాబట్టి యాజకత్వానికి పిలుచుకున్నాడు మనల్ని కూడా. అయితే మనం కూడా అంతకన్నా శ్రేష్టంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యాజకత్వానికి అహరోను పిలిచాడు, ఇప్పుడు మనం కూడా పిలిచాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం మాట చూద్దాం. సార్ చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. తర్వాత చూడండి, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే యేసు ప్రభు మనందరినీ ఎలా చేశాడు? మనంతా ఒక రాజ్యంగా చేశాడట. రాజ్యమే కాదు, మనల్ని ఒక యాజకులుగా దేవునికి చేశాడు. ఆ రోజు ప్రధాన యాజకుడు అహరోను ఆయన పిల్లలైతే ఈ రోజు యాజకత్వానికి పిలిచిన మనల్ని ఏం చేశాడంటే యేసు ప్రభు ద్వారా. నేను యాజకుడు ఎలా అయ్యాను? యేసు ప్రభు ద్వారా దేవునికి ఒక యాజకుడిగా నన్ను చేశాడు. ఈ రోజు యేసు ప్రభు నేను ఒక యాజకుడిని, మీరు ఒక యాజకులు, సంఘమంతా కూడా ఒక యాజక సమూహం. ఆ రోజు యాజకత్వం ఈ రోజు యాజకత్వం చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ రోజు ఆ యాజకత్వానికి మనల్ని పిలిచిన దేవుడు ఆ యాజకత్వంలో మనం కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు అంటే నమ్మకంగా ఉండాలి.
చాలా మంది మన మందిరానికి వచ్చిన ఒక యాజకుడు చూడండి, గుళ్ళోకి వెళ్ళి పూజారి ఎలా ఉంటాడు, పూజారి చాలా పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తాడు అప్పుడు మనం చూస్తే. అంటే యాజకత్వం చేసేవాడు చాలా పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన చూపు ఉండాలి, పవిత్రమైన మాట ఉండాలి. ఇక్కడ మాట్లాడే నేనే కాదు, మనందరినీ ఏమని చెప్తున్నాను ఇప్పుడు, మనందరం యాజకులం అయితే వింటున్న మీరు నాతో కలిపి మన నోటి వెంట వచ్చే మాట పవిత్రతతో కూడేదై ఉండాలి, నా చూపు పవిత్రతతో ఉండేదై ఉండాలి. లేదు అంటే ఈరోజు యాజకత్వానికి అర్థం లేదు. యేసుక్రీస్తు రక్తంలో దేవుని రాజ్యంలో ఒక యాజకుడిగా మన అందరినీ చేశాడంటే ఆ రోజు అహరోను గారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ రోజు అంతకు మించిన జాగ్రత్త ప్రతి యాజకుడిగా బ్రతికి ఉండాలి, మన జీవితాలను కొనసాగించాలి. అలాగే యాజకత్వాన్ని పిలిచినప్పుడు తర్వాత ఏమన్నాడంటే అలంకారం గురించి మాట్లాడాడు. చూడండి 28వ అధ్యాయం 2వ వచనం మరొకసారి, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అన్నాడు. నీ సహోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు. చూడండి అందరూ నా వైపు. యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరు పాత నిబంధనలో? అహరోను. అహరోనుకి ఏం కుట్టించమన్నాడు? ప్రతిష్ఠిత వస్త్రాలు. ఇప్పుడు అహరోనుకి ఘనత అలంకారం ఎలా వస్తుంది? ఆ దుస్తులు వేసుకుంటే. కానీ క్రైస్తవులకు అలంకారం అది కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి కూడా అలంకారం ఉండాలి. ఆ రోజు పాత కాలంలో ఆ విధంగా డ్రెస్ వేసుకుంటే అహరోను అలంకారంగా కనబడేవాడు, అలంకారంగా ఉండాలి. అతని వస్త్రాలే అతనికి అలంకారము, ఘనత. ఈ రోజు క్రైస్తవుడికి అలంకారం ఏమై ఉండాలి? క్రైస్తవుడికి అలంకారం ఏమై ఉండాలంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. ఎందుకంటే ఆ వ్యత్యాసం తెలియాలి. పాత నిబంధనలో ఆ వస్త్రాలు వేసుకుంటే అతనికి అలంకారంగా కనబడేవాడు. కొత్త నిబంధన సామెతలు 17:6లో మనమందరం క్రైస్తవులు ఎలా ఉండాలి? తండ్రులే కుమారులకు. చూసారమ్మా, తండ్రులు కుమారులకు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు కుమారుడు అన్నాడు, కుమారుడికి అలంకారం ఎవరై ఉండాలి? చూసారా, పాత నిబంధనలో అహరోను వస్త్రాలు అలంకారంగా ఉండేవి. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవుడికి అలంకారం ఏమై ఉండాలి అంటే మా నాన్న ప్రవర్తన నాకు అలంకారం కావాలి, మా నాన్న ప్రవర్తన. ఇప్పుడు తండ్రులే కుమారులకు ఏమన్నాడు? తండ్రులే కుమారులకు అలంకారం. అంటే ఒక తండ్రిగా నా ప్రవర్తన బాగోలేకపోతే, తండ్రిగా నా ప్రవర్తన బాగోలేకపోతే నేను నా కొడుకుకి అలంకారంగా నేను అది గమనిస్తే ఎంత బాగా ఉంటాయి చూడండి తండ్రుల జీవితాలు. తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పుడు కుమారుడికి అలంకారం ఎవరు? తండ్రి. ఇప్పుడు నా ప్రవర్తన బాగుంటేనే వాడు నిజంగా ఆ ప్రవర్తన అలంకారంగా తీసుకుని వాడు బ్రతకగలరు భవిష్యత్తులో. నా ప్రవర్తన బాగోలేకపోతే ఇక నా కుమారుడు నేను ఏ అలంకారంగా ఉండగలను? వస్త్రాలు అలంకారం పాత నిబంధన, కానీ కొత్త నిబంధనలో ప్రవర్తన అలంకారం కావాలి. నా ప్రవర్తన నా బిడ్డలకు అలంకారం కావాలి. ఆడవాళ్ళ విషయంలో స్త్రీల గురించి మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం స్త్రీల గురించి మాట్లాడుతూ మనతో ఎటువంటి స్వభావం అలంకారంగా ఉండాలో చెప్తారు అక్కడ పేతురు గారు. మొదటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనం చదువుతాం చూడండి. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రము ధరించుకున్నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములు అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. ఒక స్త్రీకి మా స్త్రీ ముందుకి ఎలా ఉండాలంటే నోటి వెంట సాధువైన మాట ఉండాలి. కొంతమంది గడువుగా మాట్లాడతారు, చాలా ర్యాష్ గా ఉంటారు. అది మంచిది కాదు, అది అలంకారం కాదట. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అన్నాడు. అంటే ఒక స్త్రీ మూర్తికి ఏముండాలి? నీ నోటి వెంట వచ్చే మాట సాధువు. ఆవు ఏ జంతువు అంటే ఎవరికి ఏం చేయదు? హాని చేయదు. నువ్వు మాట్లాడే మాట ఎదుటివాడికి హాని కలుగు చేయకూడదు. అప్పుడు నువ్వు అది అలంకారం. నీకు ఏది అలంకారం అంటే గుణమే అలంకారం కావాలి. నీ గుణం ఎలాంటిది అంటే నువ్వు నీ నోటి నుంచి వచ్చే మాట ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు అంటే మృదువైన మాట క్రోధమును సలార్చన అంటాడు. మన నోటి నుంచి వచ్చే మాట ఎప్పుడు కూడా మృదువుగా ఉండాలి. చాలా మంది కఠినంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, కటువుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మాట్లాడితే గుచ్చుకున్నట్టు మాట్లాడతారు, కత్తిపోట్లాంటి మాటలు మాట్లాడతారు. అది దేవుడి దృష్టిలో అలంకారం అయితే కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ముఖ్యంగా స్త్రీమూర్తికి ఏ అలంకారం అయి ఉండాలంటే ఆవిడ నోటి నుంచి వచ్చే మాట మృదువైనది అయి ఉండాలి, సాధువైన. ఆ గుణము దేవుడు చూస్తారు, అది అలంకారం.
మగవాళ్ళ విషయంలో ఏం చెప్పాను? తండ్రుల ప్రవర్తన పిల్లలకి అలంకారంగా ఉండాలి. ఆడవాళ్ళ విషయంలో సాధువైనట్టు మృదువైన గుణం నీకు ఉండాలి. ఈరోజు 5 వచనాల్లో చెప్పిన మాట ఏంటంటే, యాజకత్వం పిలిచాడు అహరోనుని. ఈ రోజు నన్ను కూడా యాజకత్వానికి పిలిచాడు. నేను మీరు మనందరం యాజకులమే. 2, అలంకారంగా వస్త్రాలు కుట్టుకున్నాడు. ఒక వస్త్రాలు కుట్టుకున్నాడు మోషేకి. ఈ రోజు అలంకారం ఏదో కాదు, ఆడవాళ్ళకు ఒక రకమైన అలంకారం ఉండాలన్నాడు. మగవాళ్ళ కూడా తన ప్రవర్తన అలంకారంగా కలిగి తన పిల్లలకు మాదిరిగా ఉంటే తండ్రులే కుమారులకు. ఇది మొట్టమొదటి సందర్భం. చదువుదామా? 28వ అధ్యాయం 4వ వచనం చదువుతాం, చూడండి. పతకము ఏఫోదు నిలువుటకి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రము. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుని అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణముల గల నూలు సన్న నారను తీసుకుని, అంటే 5 వచనాల్లో ఏముందంటే వస్త్రాలే మాట్లాడాడు. ఆ వస్త్రాలు కుట్టాలి. 5గురికి, ఎవరికి? అహరోనుకి అతనికి ఉన్నటువంటి 4 కుమారులకి వస్త్రాలు కుట్టించమని మోషేతో చెప్పిన సందర్భం. 6 నుంచి చూడండి, 6 నుంచి 14 వచనాలలో ఏముంది? ఏ భాగం? ఏఫోదు అంటే మొత్తం ఇలా కోట్లా ఉంటది కిందకి. ఆ ఏఫోదు గురించి వివరణ ఈ వచనాల్లో ఇచ్చాడు. చదువుదాం ఒకసారి. 6 నుంచి 14 వచనాలు. బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణముల గల ఏఫోదును వేడిన సన్న నారతోను చిత్రకారుల పనిగా చేయవలెను. ఇదంతా హిస్టరీ కనుక ఆ వివరణ చెప్పి, ఆ వివరణ చదివించి అది మనకు ఎలా ఉపయోగపడుతుందో మాత్రమే చెప్తాను. అంతకు మించి మనకు ఉపయోగం కాదు. అది ఏ రకంగా కొత్త నిబంధనలు మనం ఉపయోగించుకోవాలో ఆ మాటలే మనకు కావాలి. చూడండి 7వ వచనం. 2 అంచులు ఎందుకు కూర్చోబడి 2 భుజఖండములు దానికి ఉండవలను. చూడండి ఒకసారి ఏఫోదు డ్రెస్ ఒకసారి. ఇక్కడ భుజఖండములు అంటే ఇవ్వమ్మ, భుజఖండములు అంటే ఇవి చూసారా? అంటే భుజం మీద ఇక్కడ ఉంటాయి. ఈ భుజఖండాలు రెండింటికి కూడా ఈ ఏఫోదు డ్రెస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక లింక్ గా ఉంటుంది. ఈ భుజఖండాలు 2 భుజాలు. ఒక భుజం మీద ఏమో 6 గోత్రాలు, మరొక భుజం మీద ఏమో 6 గోత్రాలు, పేర్లు ఉంటాయి. అందులో ఎవరు పెద్దోడు? పెద్ద నుంచి చిన్న. అంటే పెద్దోడు ఎవరు జనరల్గా? రూబేను. అంటే జనన క్రమాన్ని బట్టి పెద్దవాడు ఎవరు ఆ క్రమంగా ఒక భుజం మీద 6 గోత్రాలు, మరొక భుజం మీద 6 గోత్రాలు. ఇవి భుజఖండాలు అన్నాడు. చదువుదాం. చూడండి 7వ వచనం. 2 భుజఖండములు దానికి ఉండవలెను, అట్లు అది సమకూర్పబడి ఉంటుంది. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనది బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణముల గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలను. అది ఎలా కుట్టాలో చెప్తున్నాడు. పేనిన సన్న నారతో కుట్టాలి. మరియు నీవు 9వ వచనం. 2 లేత పచ్చలు తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లు అనగా వారి జనన క్రమము చెప్పున. ఇప్పుడే చెప్పాను కదా, 2 లేత పచ్చలు అటు ఇటొకటి అటొకటి, 6 గోత్రాలు 6 గోత్రాలు. ఒక రత్నం మీద వారి పేర్లలో 6, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. 11. ముద్ర మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిన వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లను చెక్కి బంగారు జవల్లో వాటిని పొదగవలెను. అప్పుడు 12వ వచనం నోట్ చేసుకుంటాం. 12. అప్పుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. అలా చూడండి, భరించును. ఇప్పుడు ఈ డ్రెస్ ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకుంటారు? అహరోను వేసుకుంటాడు. అహరోను వేసుకున్నప్పుడు ప్రధాన యాజకుడిగా ఈ 6 గోత్రాల పేర్లు ఇక్కడ ఉంటాయి, ఇంకో 6 గోత్రాల పేర్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ గోత్రాలు చూస్తున్నాం తప్ప ఇశ్రాయేలు గోత్రాలు మొత్తం ఇశ్రాయేలు అందరూ భారాన్ని ఎవరు వేయాలి? అంటే వీళ్ళు చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుని దగ్గరికి క్షమాపణ కోరే పరిస్థితి ఎవరి ద్వారా పొందుకోగలరు వాళ్ళు? అది భారం. అంటే ఇప్పుడు యాజకృతిలో ఉన్నటువంటి అహరోను చేసే పని ఏంటంటే ఈ 6 మొత్తం 12 గోత్రాల ఇశ్రాయేల్లో ఎవరు తప్పు చేసినా, ఎవరు పాపం చేసినా ఆ పాపం యొక్క భారాన్ని దేవుని దగ్గర తీసుకెళ్లి ఏ రకమైన తప్పు, ఏ రకమైన పాపం క్షమాపణ పొందుతారో అదంతా కూడా భారం అంతా ఎవరి మీద ఉంటుంది? అహరోను మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ప్రధాన యాజకుడు వేరు,
క్రీస్తునందు మనకి ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు క్రీస్తు ప్రభు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. 12 కోట్ల ఇశ్రాయేలు భారాన్ని మోసాడు ఆయన. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్కరి పాప భారాన్ని, ఇది వ్యత్యాసం. ఆ రోజు ఆయన 12 గోత్రాలు మాత్రమే, ఇశ్రాయేల్ సైన్యాన్ని మాత్రమే మోసాడు భారాన్ని. వాళ్ళు చేసిన పాపానికి క్షమాపణ అహరోను వెళ్లి మందిరంలో యాజకవృత్తిలో వాళ్ళ పాపాన్ని పరీక్షించేవాడు, పరిశీలించి ఏ తప్పుకి ఏ శిక్ష చెప్పేవాడు, వాళ్ళ పాప క్షమాపణ. ఈ రోజు మనందరి ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన మనందరి భారాన్ని మత్తయి సువార్తలో రాస్తారు చూడండి. మత్తయి సువార్త ఒకసారి, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేయుదును అన్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి భారం ఏంటంటే మనందరూ మొయ్యలేని భారం పాపం. ఈ పాప భారాన్ని, మనందరి పాపాన్ని ఎవరి మీద వేసుకున్నాడు ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే ఎవరు? మనమేనా? పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అపోస్తలుడు, ఆయన మరో పేరు ప్రధాన యాజకుడు. ఈ రోజు క్రైస్తవులందరికీ ప్రధాన యాజకుడు ఎవరు? మనందరూ ఎవరిని? యాజకుడు. మనం యాజకులు, మనందరికీ ప్రధాన యాజకుడు. ఆ రోజు అహరోను ప్రధాన యాజకుడు, తన కుమారులందరూ ఎవరు? యాజకుడు. ఈ రోజు మనందరం కూడా యాజక వృత్తిలో ఉంటే మనకి ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మరొక మాట చదువుదాం హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 చూడండి. 4:14, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చూసారా? అంటే ఈ రోజు ప్రధాన యాజకుడు మారిపోయారు. ఎవరు మన ప్రధాన యాజకుడు? యేసు ప్రభు. ఆ రోజు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ఆయన ఏ వస్త్రం ధరించుకున్నాడు? ఏఫోదు ధరించుకున్నాడు. ఆయన వస్త్రం అది. ఈ రోజు మనందరి ప్రధాన యాజకుడు ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి మానవాళి యొక్క పాపాన్ని మోసిన వాడు. మనందరూ కూడా మన కొరకు పాపం చేసిన మన కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని పెట్టిన మహనీయుడు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన మనకి ఈ రోజు ప్రధాన యాజకుడు అయినాడు. మన ప్రధాన యాజకుడు వేరు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 చూడండి. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే మన భారాన్ని ఎవరు మోసారో ఈ రోజు? అది తేడా. ఇశ్రాయేలు 12 గోత్రాల భారాన్ని మోసిన వాడు ఎవరు? అహరోను. కానీ మన పాపం యొక్క భారము మనం మోయలేము. మనం చేసిన పాపాన్ని బట్టి వాస్తవాన్ని నరకానికి వెళ్ళాలి. మనం చేసిన పాపాన్ని నరకానికి వెళ్ళాలి. కానీ నీ పాపము నా పాపము తీసుకుని యేసు ప్రభు మీద వేసుకున్నాడు ఆయన. అంటే ఈ రోజు లోక పాపమును మోసుకొని పోసిన దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. మనందరి పాపాన్ని ఆయన మీద మోసుకున్నాడు. చూసారా? అంటే అహరోను కంటే శ్రేష్ఠుడేనా? అహరోను శ్రేష్ఠుడే. కానీ అహరోను కంటే శ్రేష్ఠుడు ఎవరు? యేసు ప్రభు. ఎందుకు అంటే ఈయన కేవలం గొర్రె మేక ఒక రక్తాన్ని బట్టి పాపం క్షమించగలదు, పాప క్షమాపణ చేయించగలదు. కానీ మనందరి కోసం బలి అయిపోయాడు. ఈయన తన ప్రాణం పెట్టలేదు, కానీ ఈయన తన ప్రాణం పెట్టాడు. ఈయన దగ్గరికి ఎవరైనా పాపం చేస్తే వచ్చేవాడు ఏం చేస్తాడంటే ఒక గొర్రెను మేకపిల్ల తెచ్చుకుంటే ఆ గొర్రె మేకపిల్ల ఈయన తీసుకుని పాప క్షమాపణ చేయిస్తాడు అంతే. కానీ మనందరి కోసం ఒక గొర్రెగా మారిపోయి, ఒక గొర్రె పిల్లగా మారిపోయి ఈ ప్రధాన యాజకుడు ఎంత శ్రేష్ఠుడో మీరు చూడండి. అందుకే కొత్త ఈ పాత నిబంధన కాలంలో ఎఫోదు గురించి మాట్లాడుతూ చదువుదాం. కిందకి అక్కడ చదువుదాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 12వ వచనం చూస్తారు కదమ్మా. చివరి వచనం 12 చివరలో చూడండి. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధి వారి పేర్లను భరించును. ఆ మాట చెప్తున్నాడు, భరించును. అంటే ప్రతి ఒక్కరి భారాన్ని అహరోను మోస్తే ఈ రోజు మన భారాన్ని మోసేవాడు యేసు. 13వ వచనం
మరియు బంగారు జవలను మేలిమి బంగారంతో 2 గొలుసులు చేయాలి. సూత్రముల వల్ల అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసును ఆ జనులకు తగిలింపవలెను. 15 నుంచి 28 సంవత్సరాలు ఏముంది చూడండి ఇక్కడ. పతకము. పతకం అనే భాగం ఎక్కడ చెప్పారమ్మా? సెంటర్ భాగం. దీన్ని ఏమంటాం? పతకము. ఈ పతకంలో ఎన్ని రత్నాలు ఉన్నాయి? 12 రత్నాల గల న్యాయ విధాన పథకం అంటారు దీన్ని. అంటే 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రత్నం, మొత్తం 12 గోత్రాలకి 12. ఈ మొత్తం కలిపి పథకం అన్నాడు. ఈ పథకాన్ని గురించిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, చదువుదాం 15 నుంచి. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము, దాని పేరేంటి? న్యాయ విధాన పథకము చేయవలను. ఏఫోదు పని వలె దాన్ని చేయాలి. ఎందుకు ఏఫోదు పని అన్నాడు? అది సన్నని నారతో ఎలా చేశాడో ఇప్పుడు పథకాన్ని కూడా అలాగే ఆ సంచిలా ఉంటుంది. ఆ సంచి మీద 12 రత్నాలు ఇలా కుట్టాలి. ఎలా కుట్టాలో మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏఫోదు ఎలా కుట్టావో ఈ పథకాన్ని కూడా అలాగే కుట్టాలి. తర్వాత బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణంలో గల నూలుతోను పేరిన సన్ననారతోను దాన్ని చేయాలి. చూసారా? సేమ్. అంటే ఏఫోదు బట్టలు ఎలాగైతే వస్త్రాలు కుట్టారో కోట్ లాగా, ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ పథకం అనే సంచి, ఆ సంచిని కూడా ఇలాగే కుట్టాలి. ఏది వాడాలో ఎలా వాడాలో అని చెప్తున్నాడండి. 16 అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. చచ్చౌకం అంటే చెప్పాను కదా, చచ్చౌకము మాట అంటే స్క్వేర్. 4 సంచి. అది అంటే 4 సమానంగా ఉంటే దాన్ని చచ్చౌకము అంటారు బైబిల్లో. చచ్చౌకముగా ఉండవలను. అది చేసేడు పొడుగు చేనుడు వెడల్పు గలదే, జనుడు పొడుగు జనుడు వెడల్పు గలదే ఉండవలను. దానిలో 4 పంక్తుల రక్తము ఉండినట్లు రత్నముల జవలను చేయవలను. ఎన్ని వరుసలు ఉండాలి చూస్తారా? ఒక వరుసకి 3, మొత్తం 4 పంక్తులు. 4 పంక్తులు అంటే 4 అడ్డ వరుసలు. ఇదొక వరుస, 2, 3, 4. ఈ 4 పంక్తుల్లో ఒక్కొక్క పంక్తికి 3 రత్నాలు చొప్పున 3 గోత్రాలు చెప్పిన 12 గోత్రాలు ఆ సంచి మీద కుట్టాలి. అది మధ్యలో కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది అహరోను గారికి. ఎందుకు అంటే ఆ ఇశ్రాయేలు గోత్రాల భారం అంతా ఆయనదే కనుక న్యాయంగా ఇశ్రాయేలు అందరికీ 12 గోత్రాల వరకు నువ్వు న్యాయంగా నీ జీవితంలో అహరోను ఒక యాజకుడు కనుక న్యాయంగా వాళ్ళకి తీర్పు తీర్చాలి. ఒకరి నీ పక్షాన పక్షపాతం అనేది ఉండకూడదు. అందుకే దానికి పేరేం పెట్టారు? ఏ పథకం అది? న్యాయ విధాన పథకం అన్నాడు. చూడండి దానికి ఏ రకమైన రాయిలు వాడాడు అన్నా చూడండి. 18లో పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది, గారుపతము ఇస్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి 3వది, రక్తవర్ణపు రాయి సులుమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. చదువుతాం రత్నాల పేర్లు. అంటే ఒక్కొక్క 4 పంక్తులు ఉన్నాయి. 4 వరుసలకి ఒక్కొక్క పేరు పెట్టాడు అంతే. అది ఏ రత్నంతో చేయాలి, ఏ రత్నంతో పొందగాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తున్నాడు దేవుడు మోషేతో. ఎంత చూడండి, డ్రెస్ కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు. ఒక యాజకుడి యొక్క డ్రెస్ కోడ్ ఎంత జాగ్రత్తగా చేయాలో చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా అంటే యాజకుడు బట్టలకే అంత అవకాశం ఇచ్చాడంటే ఈ రోజు మనందరం అంతకన్నా గొప్పవాళ్ళు అంటారు. నేనైతే ఒక యాజకుడు అహరోను కన్నా ఈ రోజు యాజకుడు గొప్పవాడు. ఎందుకు చెప్పమంటారా? అహరోను కేవలము ఆ రోజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడైనా ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడలేదు. అహరోను క్రీస్తు రక్తంలో కడగబడలేదు. మరి నువ్వు నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డా అంటే పాత నిబంధనలో యాజకుల కంటే ఈ రోజున యాజకులు చాలా గొప్ప వాళ్ళంటే చాలా శ్రేష్ఠులు ఈ రోజున. కానీ మనం అలా బ్రతకట్లేదు అంతే. పాత నిబంధనలో యాజకుల కన్నా ఈ రోజున యాజకులు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు. కానీ మనందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన యాజకులు. చదువుతాం 21 ఆ రక్తంలో ఇశ్రాయేలు పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలను. ఎన్ని? 12 మధ్యలో పథకం మీద ముద్ర మీద చెక్కిన వాటి వల్ల వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. మరియు ఆ పథకము అల్లిక పడిగా పేరుని గొలుసులను పేరు బంగారంతో చేయవలను. పథకములకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పథకపు 2 కొసలందు తగిలించి పథకపు కొసలను 2 ఉంగరములు అలబడిన ఆ 2 బంగారు గొలుసులు తగిలింపవలను. 25 అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు ఎదుట వారి భుజముల మీద కట్టాలి. ఇగో
రెండింటికి కనెక్షన్ ఇలా భుజాల మీద ఉంటారు, కట్టినట్టుగా ఉంటారు. ఇవి ఇక్కడ 6 గోత్రాలు, ఇక్కడ ఒక రత్నం, ఇక్కడ ఒక రత్నం, ఈ మొత్తం కూడా ఇలా భుజాల మీద కట్టేటట్టుగా ఈ వస్త్రాన్ని తయారు చేయమన్నాడు. చూసారా ఈ రకమైన వాస్తవానికి ఈ పథకం లోపల ఏముందో తెలుసమ్మా? పథకం లోపల అసలైన ఉంది. చదువు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుకుందాం చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము పథకం వెనక ఉన్నటువంటి ఉద్దేశము 33:8 చూడండి. లేవిని గురించి ఇట్లను తుమ్మీము నీ ఊరీము అనలైజ్ చేసుకున్నాం. రెండు చెప్పాడు అక్కడ. తుమ్మీము ఊరీము నీ భక్తునికి కలవు. అంటే భక్తుడు అన్నవాడికి ఏముండాలి? పాత నిబంధన కాలంలో భక్తుడికి ఏముండాలి? ఊరీము తుమ్మీము. లేవికాండం 8వ అధ్యాయం, లేవియకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 7-8. తరువాత అతనికి చొక్కాయిని తొడిగి అతనికి తట్టీని కట్టి నిలువటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివల్ల అతనికి ఏఫోదును బిగించి ఏఫోదు బిగించిన తర్వాత ఏం చేశాడు? పథకం వేసి ఆ పథకంలో, అందరూ చూడండి 8వ వచనం ప్రాముఖ్యమైనది. ఆ పథకంలో ఊరీము తుమ్మీము వాటిని ఉంచి, అందరూ చూడండి ఒకసారి. అందరూ ఉద్దేశం అంటే పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడికి ఏముండేవంటే పథకం ఉండేది. ఈ పథకాన్ని కుట్టేవారు ఒక సంచిలా ఉంటుంది. ఈ సంచిలాంటి ఈ పథకంలో 2 వస్తువులు ఉండేవి. ఆ 2 వస్తువులు ఊరీము ఒకటి, తుమ్మీము ఒకటి. ఎందుకు ఆ ఊరీము తుమ్మీము అంటే ఈ పథకం లోపల ఈ 2 వస్తువులు ఏం చేస్తాయి అంటే, ఒక పాత నిబంధన కాలంలో ఎవరైనా ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎవరైనా శత్రువును జయించాలన్నా ఈ 2 వస్తువులు ఏఫోదు ధరించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతాడు. చూడండి ఉదాహరణకు చెప్తాను. ఇక్కడ ఎవరి పేరు రాశారు ఇక్కడ చూడండి. సౌలు 2. ఈ ఇద్దరు కూడా ఈ ఊరీము తుమ్మీము అనే వాటి విషయంలో వాళ్ళిద్దరు ఆలోచన చూడండి. సౌలు గారిని సమూయేలు మొదటి గ్రంథం అంటే ఊరీము తుమ్మీము ఏంటో అసలు దాని అవగాహన ఏంటో చాలా మందికి తెలియదు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు సౌలు నా వరకు మీద తనకు చాచుకున్న యొక్క స్త్రీని కనుగొనడి. నేను పోయి దాని చేత విచారణ చేసి చదువుతాను. 6వ వచనం ఒకసారి. 6. యెహోవా ఇంత విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, తర్వాత ఊరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమీయు సెలవీయకుండెను. అంటే పాత నిబంధన కాలంలో ఒక రాజైన ఇశ్రాయేల్ రాజైనటువంటి సౌలు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేశాడంటే ఒక ప్రాసెస్ ఉంది. ఏం చేసేవాడు అక్కడ? మొట్టమొదటిగా విచారణ చేయడానికి స్వప్నం కళ అయినా రావాలి, కళలో అయినా. 2 ఊరీము ద్వారా, 3 ప్రవక్తల ద్వారా. 3 విషయాలు. అయితే ప్రవక్త అయినా చెప్పాలి. 2 ఊరీము అన్నాడు. అంటే ఆ ఊరీము వేసుకున్నాడు ఎవరు చెప్పాలి? ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో ఆ యాజకుడు మాత్రమే చెప్పగలరు. ఎల్లాలో వద్దా ఒక దగ్గరికి విచారణ చేసేవాడు, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పాలి అంటే రాజైన సౌలు కూడా ఈ ఊరీము తుమ్మీము ధరించుకున్న యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. ఇలా మాత్రమే అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు యాజకుడు చెప్తాడు. అప్పుడు సౌలు పాటిస్తాడు. దావీదు కూడా ఒక సందర్భంలో చూడండి. దావీదు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు. ఇప్పుడు దావీదు ఏఫోదును ఎందుకు తీసుకొచ్చాడు? ఏఫోదులో ఏముంటుంది? పథకం ఉంటుంది. ఏఫోదు అంటే ఇది. ఏఫోదులో పథకం ఉంటుంది. పథకంలో మళ్ళీ ఏముంటాయి? అక్కడ కూడా దావీదుకి ఏ సమస్య వచ్చిందో తెలుసామా? ఈ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు యొక్క భార్య బిడ్డలను 600 మంది కుటుంబాలను కూడా ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళందరూ తీసుకువెళ్ళిపోతే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని
దావీదు మాట్లాడినప్పుడు దేవుడు చెప్తాడు వెళ్ళు అంటాడు. అంటే ఏఫోదు తెచ్చుకుంటేనే గాని వెళ్ళాలా వద్దా అన్న సందేహం ఎవరికి ఉంది? ముందు దావీదుకు ఉంది. కానీ ఏఫోదును తెమ్మన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏఫోదును తెమ్మన్నాడు అంటే అర్థం ఏంటంటే టోటల్ డ్రెస్ లో ఏఫోదు తీసుకుంటే ఆల్రెడీ ఏఫోదులో పథకం ఉంటుంది, పథకం లోపల ఊరిము తుమ్మిము. అందుకే ఎప్పుడైనా ఏఫోదు అనగానే మీరు పథకాన్ని వేరు చేయకూడదు. ఏఫోదు అంటేనే టోటల్ డ్రెస్ ఇది. ఇక్కడి నుంచి ఈ భాగం అంతా కూడా ఏఫోదు ఎంతవరకు ఇది నిలువుటండి. ఇంకా ఏఫోదు డ్రెస్ చూసారా, ఈ భాగం అంతా ఏఫోదే. అంటే ఏఫోదులో భాగంగా ఏముంది? పథకం ఉంది, పథకం లోపల ఊరిము. కాబట్టి దావీదు కూడా నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా తెలుసుకోవడానికి ఏఫోదును వాడేవాడు. ఏఫోదు ఒక యాజకుడిని పిలిపించి మాట్లాడేవాడు. కాబట్టి మనకి పథకం వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఊరిము తుమ్మిము ఈ రోజు లేవు. ఈ రోజు ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. ఈ రోజు మనందరికీ యాజకులుగా ఊరిము తుమ్మిము ఏది? మనకి వాక్యమే. ఎందుకంటే వాక్యం మనకి చేయొచ్చా చేయకూడదా అని చెప్పేస్తుంది. పాత నిబంధన కాలంలో వాక్యము లేదు, పరిపూర్ణమైన వాక్యం లేదు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన వాక్యం పరిపూర్ణం అవ్వలేదు. కానీ ఈ రోజు మనందరి చేతుల్లో ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి ఈ రోజు చేయొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఏ పని చేయాలన్నా ఆ రోజు పాత నిబంధన కాలంలో ఊరిము తుమ్మిము ఉండేవి మనకి సూచనలు. చేయొచ్చా చేయకూడదా అనడానికి ఈ రోజు దేవుని వాక్యమే మనకు ఊరిము తుమ్మిము. ఒక క్రైస్తవ యాజకుడికి ఏది మనకి ఊరిము తుమ్మిము అంటే దేవుని యొక్క వాక్యమే. నెంబర్ 4 29-30 వచనాలు చదువుతాం. 28వ అధ్యాయం 29-30 వచనాలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలు పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అంటే మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలి. ఆ పక్కన 6 గోత్రాలు ఇవన్నీ కూడా ఈ 12 రత్నాలు కూడా అన్ని ఉండాలమ్మా. ఆ భారాన్ని ఎప్పుడు కూడా అహరోను ఏం చేయాలి? భరించాలి. మీరు అందరూ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మందిరంలోకి వెళ్ళినప్పుడు అహరోను ఖచ్చితంగా, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్తాను చూడండి, ఇది లేదనుకోండి, ఇది ఊడిపోయి పడిపోయింది అనుకోండి, అహరోను చచ్చిపోతాడు అని మీకు అర్థం అవ్వాలి. అందుకని ఇది లేదనుకోండి, ఇది పొరపాటు ఇందులో ఏదైనా ఊడిపోయింది అనుకోండి, అహరోను మరణిస్తాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఇందులో 12 ఉండాలి, ఇక్కడ 6 గోత్రాల పేర్లు ఉండాలి, ఇక్కడ 6 గోత్రాల పేరు ఉండాలి. ఆయన మందిరంలోకి వెళ్తున్నాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఇశ్రాయేలు 12 గోత్రాల భారాన్ని మోసేవాడు ఎవరు? అని పొరపాటున ఒక ఏదైనా గోత్రం కింద పడిపోతే అహరోను మరణిస్తాడు. ఎందుకు? భారం అంతా అహరోను మీద ఉంది. అంటే వస్త్రాలు కుట్టిలో ఎంత జాగ్రత్తగా కుట్టాలో, ఏది ఏమాత్రం ధరించకపోయినా అహరోను ఖచ్చితంగా మరణిస్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు బయటకు తిరిగి రాడు. అందుకోసం అక్కడ రాయబడిన మాట చూడండి 30లో, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మిము అను వాటిని ఉంచవలెను. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం అదే కదా. ఈ న్యాయ విధాన పథకంలో ఏముండాలి? ఊరిము ఖచ్చితంగా. ఈ లోపల ఉంటే మనకు తెలియదమ్మా, ఈ లోపల సెన్స్ ఉంటుంది. ఇది బయటికి కనబడుతుంది, అపియరెన్స్ బయటికి కనబడుతుంది, కానీ ఇక్కడ ఉంటుంది ఈ లోపల సంచిలాగా. ఈ సంచిలో ఈ 2 వస్తువులు ఉంటాయి. బయటకు మాత్రం కనబడేవి 12 గోత్రాలే, కానీ ఈ సంచిలో ఉండే ఈ నిర్మాణంలో ఆ ఊరిము తుమ్మిము ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఉండాలి అన్నాడు. తర్వాత అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానం నిత్యము భరించు. అహరోను భరించాలి. ఎందుకంటే ఒక పోస్ట్ ఇచ్చాడంటే యాజకుడిగా ఉన్నామంటే చాలా కష్టం ఉన్నాం. ప్రధాన యాజకుడు అంటే ఇంకా కష్టం. ఎందుకంటే ఏ తప్పు చేసినా ఆయన మరణమే. వాక్యం చెప్పేవాడు కూడా సులభం అనుకుంటాం. వాక్యం చెప్పడం సులభం అయితే కాదు. ఇక్కడ ఉన్నాము అంటే వాక్యం చెప్తున్నారంటే ఒక పక్క భయంకరమైన పరిస్థితి. బోధకుడుగా ఉండొద్దు అన్నాడు గ్రంథంలో చాలా మంది. ఎందుకంటే మరి కఠినమైన తీర్పు నీకుంది. నిన్ను బట్టి 10 మంది బాగుండాలి, నిన్ను బట్టి 10 మంది నాశనం అయ్యే అవకాశం కూడా ఉంది. నేను చేసే బోధ కరెక్ట్ గా లేదనుకోండి, నేను నరకానికే, నాతో ఉన్నవారు కూడా నరకానికే. ఉన్నట్టుగా గ్రంథంలో చక్కగా చెప్పలేకపోతే నేను నరకానికే, మీరు నరకానికే. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ సంఘానికి వెళ్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని సంఘాలు ఒకటి కాదు, అన్ని సంఘాలు కరెక్ట్ కాదు. అందుకోసం ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఈ రోజున అంటే, అహరోను విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, వస్త్రం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండకపోతే నాశనం అవుతుందో, ఈ రోజు ఒక బోధకుడిగా
నేను చెప్తున్న బోధ కరెక్ట్ లేకపోతే నేను నాశనానికి, నాతో ఉన్న వాళ్ళు కూడా నాశనానికి. అందుకే లేఖనాలు బట్టి ఏది నిజమైన సంఘం, ఏది నిజమైన సంఘం కాదని అవగాహన అనుకుంటారు. 31 నుంచి 35 వచనాలు. నిలువు ఏంటిది? నిలువు టంగి. చూడండి, ఏ పోదు కింద భాగం ఉంది చూసారా? చిన్నది. ఏ పోదు కింద భాగం ఏమన్నారు ఇక్కడ? ఈ నిలువు టంగికి గంటలు కడతారమ్మా. గంటలు చదువుతాం, బాగుంటుంది ఆ మాట. చూడండి, నిలువు టంగి 31 నుంచి 35. మరి ఏ పోదు నిలువు టంగిని కేవలము నీలి దారంతో కుట్టాలి. ఏ దారంతో కుట్టాలి? చూసారా, దావీదు వాడు కూడా చెప్తున్నాడే, నీలపు రంగు దారంతోనే కుట్టాలి. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండాలి. అంటే తల వెళ్ళాలి, అందులో చిన్న తల పెట్టుకుంటాడు. తల దించి మనం వేసుకుంటాం కదా, తల దూరడానికి రంధ్రం ఉండాలి. అది చెరగకున్నట్టు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రం చుట్టూ నేత పని గోటు ఉండాలి. దాని అంచుల చుట్టూ నీల దొమ్మ రక్తవర్ణంలో గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలు నిలువ టంగి చుట్టూ తగిలించాలి. చూసారా, ఆ నిలువ టంగి చుట్టూ గంటలు పెడతాడు. చూడండి, ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువ టంగి క్రింద అంచుల చుట్టూ ఉండవాలి. గంట దానిమ్మ పండు, గంట దానిమ్మ పండు, గంట దానిమ్మ పండు, ఇలా ఒక అల్లిక. అవన్నీ కూడా ఆ నిలువ టంగి కింద పెడతాడు. 35. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. ఏంటింత బరువుగా ఉంది అనుకోవడానికి వీల్లేదు. భారాన్ని ఏం చేయాలి? అహరోను నువ్వు భరించాలి. భారమైన సేవ భారమే. ఆ భారమైన సేవ నువ్వు భరించుకోవాలి, ఎందుకంటే నువ్వు ప్రధాన యాజకుడివి. అందుకోసం ఆ నిలువ టంగికి ఒక దానిమ్మ పండుతో పాటు ఏమన్నాడు? గంట. 35. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకోవాలి. అతడు యెహోవా సన్నిధి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. చూసారమ్మా, ఎందుకంటే లోపలికి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడమ్మా? మనకి 2 తెరలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధన కాలంలో. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడైన అహరోను ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినప్పుడు, ఈ డ్రెస్ కోడ్తో వెళ్ళినప్పుడు ఈ గంటలతో లోపలికి వెళ్తాడు. ఎవరు వెళ్ళి ఒక్కడే వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ నైవేద్యము లేదంటే లోపల ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పుడు ఏదైతే లోపల పూర్తి చేస్తున్నాడో సౌండ్ రావాలి, గంటల సౌండ్ రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ 9వ అధ్యాయం ఒక మాట చదువుతున్నా. అక్కడికి వెళ్ళి చివరిగా మాటలు దగ్గరికి వచ్చాం. హెబ్రీ 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు గాని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. అంటే సంవత్సరం విరిసలు వెళ్తాడు ఆయన, రక్తం పట్టుకుని వెళ్తాడు. ఈ గొర్రెలు మేకలు ఏదైతే బలర్పించాడో అహరోను చాలా భయంతో వెళ్తాడు లోపలికి, చాలా భయంతో వెళ్తాడు. ఎందుకంటే పాపం అనేది ఉంటే అహరోను బయటికి రాడు. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా రాశాడు చూడండి అన్నమాట. ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కుటుంబ కొరకును అతను అర్పించును. అంటే తన పాపం కోసం, ప్రజలందరి పాపాల కోసం సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అహరోను ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అంటే అందరి పాపాల కోసం. ఒకవేళ అక్కడ ఏదైనా పాపం తనలో ఉంది అని తెలిస్తే సౌండ్ ఉండదు. గంటల సౌండ్ ఆగిపోయిందంటే మనిషి చనిపోయాడు. అప్పుడు లోపలికి ఎవరు వెళ్ళకూడదు కదా, ఒక తాడుతో కట్టి బయటకు లాగుతారు. ప్రధాన యాజకుడు అయినా సరే పాపాన్ని బట్టి చనిపోతే ఆ రెండో తెరలోకి ఎవరు ప్రవేశించకూడదని ఆ ఎత్తున్నప్పుడే ఒక తాడు కడతారు. దానికి ఆ తాడు కట్టి ఆ తాడుతో పాటు బాడీని బయటకు లాగుతారు. అది హిస్టరీ, చరిత్ర. చనిపోయిన వాడిని సౌండ్ లేదంటే అలా లోపల చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మనం వెళ్ళకూడదు, మనం వెళ్తే మనం చనిపోతాం. అందుకే ఒక తాడు కట్టి ఆ యాజకుడు చనిపోతే బయటికి లాగేస్తారు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ఒక మరణిస్తున్నాడంటే మనం ఆలోచించండి ఎంత డేంజర్ సేవ చేయడం. పాత నిబంధన కాలంలో ఏ మాత్రం వస్త్రంలో ఏదైనా కోల్పోయినా, వస్త్రంలో ఏదైనా సరిగ్గా వేసుకోకపోయినా యాజకుడు వృత్తిలో ఆహారం చనిపోతాడు. ఈ రోజు మనం అందరం ధైర్యంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం ఈరోజు. కానీ ఈ స్థలంలో కూడా మనం వస్త్రాలు ధరించుకున్నామా లేదని ఆలోచించాలి. ఏ వస్త్రాలు తెలుసమ్మా? ఒకసారి చూడండి చివరిగా 132వ కీర్తన 132వ కీర్తన 132వ కీర్తన 9వ వచనం 132
132వ కీర్తన 9వ వచనం. నీ నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరు గాక. 16వ వచనం. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదును. ఆ రోజు ఆరోడుకున్న వస్త్రాలు ఏంటి? ఏఫోదు, నిలువుటంకి, ఆ విచిత్రమైన చొక్కాయి, దట్టి, అది ఏఫోదు వేసుకున్నవాడు అహరోను. ఈ రోజు మన వస్త్రాలు ఏంటి? నీతి వస్త్రం. అలాగే ఇంకోటి రక్షణ వస్త్రం. అంటే ఈ రోజు మన జీవితంలో గమనించండి, మనం కూడా వస్త్రాలు ధరించుకోవాలి. ఆ వస్త్రాలు లేకపోతే ఒక రోజున దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళవు. నువ్వు నీతి వస్త్రం లేకపోతే, రక్షణ వస్త్రం లేకపోతే దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళలేరు. ఆ రోజు మన జీవితంలో అహరోను వస్త్రాలు కోల్పోతే తను మరణించినట్టుగా ఈ రోజు మన జీవితంలో కూడా నీతి వస్త్రం, రక్షణ వస్త్రం లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అంటే రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎప్పటికీ దేవుడి దృష్టిలో తప్పించుకోలేవు. అందుకే క్రైస్తవుడిగా, యాజకుడిగా మనకి ఏ వస్త్రం ఉండాలి? నీతి వస్త్రము, రక్షణ వస్త్రము. ఆ రోజు ప్రధాన యాజకుడికి ఏ వస్త్రం ఉండాలి? ఏఫోదు. ఈ రోజు యాజకుడిగా మనకి ఏ వస్త్రాలు ఉండాలి? నీతి వస్త్రము, రక్షణ వస్త్రం. ఆ వస్త్రాలు ధరించుకుని మనం మందిరంలోకి రావాలి, మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడ ఉన్నా ఆ వస్త్రాలు ఎప్పుడు నువ్వు కోల్పోకూడదు. కానీ చాలా మంది మందిరానికి వచ్చిన వాళ్ళు, పాపం చేసే వాళ్ళు ఉంటే ఆ రక్షణ వస్త్రాలు కోల్పోతారు. మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పాపం చేస్తూ వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం జాగ్రత్త. ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళలేము. 36 నుంచి 38 వచనాల్లో దేని నుంచి రాయబడింది? కిరీటం అన్నాడు. ఆ మాట చదువుకున్నాం చూడండి. మరియు నీ వేలిని బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలెను. పరిశుద్ధుడు అనే మాటకి ఫుట్నోట్లు ఏముంది చూడండి. యెహోవాకు ప్రతిష్ఠితము అంటే ఈ మాట అంతట్లో ఒకే అర్థం అండి. కిరీటము అనే మాట దేనికి అర్థం అంటే పరిశుద్ధత, సమర్పణ. ఈ రోజు యాజకుడిగా నాకు ఏముండాలంటే, జాగ్రత్తగా చివరికి వచ్చాను, పరిశుద్ధత. కిరీటము అంటే ఇక్కడ చూడండి, కిరీటం అనేది ఇక్కడ ఉంది. అంటే ఇది అందరికీ కనబడుతుందేమో కనబడదా? ఇక్కడ ఉంది నుదుటి మీద, చూడండి నుదుటి మీద ఉంది, కంపల్సరీ కనబడుతుంది. ఆ రోజు ప్రధాన యాజకుడైన అహరోనుకి ఇక్కడ కిరీటం మీద ఆ బంగారు రేపు ఉండేది, అది కనబడుతూ ఉండేది అందరికీ కూడా. అంటే ఈ రోజు కిరీటం ఏంటి అంటే పరిశుద్ధత. ఇప్పుడు నేను చూసిన వాడు లోకంలో బయటకు వెళ్ళినప్పుడు నేను అంత తాగుబోతుగా ఉన్నంత చూస్తాను చూడరా, తిరుగుబోతు, తాగుబోతు, వ్యభిచారిగా, దొంగగా, మోసగాడిగా ఉన్నాను. కానీ ఆ రేపు చూస్తాడు, వీళ్ళు దేవుడు నమ్ముకున్నాడా, వీళ్ళ దేవుడు నమ్ముకున్నారు అని అంటే అక్కడితో మన జీవితం అయిపోయింది. అంటే ప్రధాన యాజకుడు సమర్పణకు గుర్తు అని ఎందుకన్నానంటే, ఈ రోజు యాజకత్వంలో మనందరం క్రైస్తవులు అయితే నన్ను బట్టి ఎందుకు కూడా మారాలి, నా ప్రవర్తన బట్టి మారాలి. ఈ పరిశుద్ధత అనేది అందరికీ కనబడాలి. ఒక కుటుంబం పరిశుద్ధంగా ఎలా జీవిస్తుందో తెలియాలి, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలా జీవిస్తున్నాడో తెలియాలి. అందుకోసం పాత నిబంధనలో అందరికీ కనబడేట్టుగా అహరోను కిరీటం ధరించేవాడు. ఈ రోజు మన జీవితంలో పరిశుద్ధత అనే కిరీటం నువ్వు నిన్ను ధరించాలి. చెప్పాను నిన్న ఎన్నో మార్లు పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు, గ్యారంటీ. కాబట్టి ఈ కిరీటము ఈ రోజు క్రైస్తవులకు పరిశుద్ధత అనే కిరీటం ఉండాలి. చివరి భాగం 39 నుంచి 43 ఆ భాగంలో ఉన్న భాగాన్ని చెప్పేస్తాను చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చొక్కాయి, దట్టి, వస్త్రం. ఇప్పుడు చొక్కాయి మాట చూడండి, విచిత్రమైన చొక్కాయి కింద భాగం లాస్ట్ అమ్మా, అలాగే దట్టి ఉంటుంది ఇక్కడ, అలాగే వస్త్రము అన్నాడు. ఖచ్చితంగా ఇవి వస్త్రములు ఖచ్చితంగా ఎవరు ధరించుకోవాలి? పాత నిబంధనలో గ్యారంటీ, ఏ మాత్రం తేడా రాకూడదు. ఎందుకంటే దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూసారా, నీల ధూమ్ర రక్త వర్ణములతో ఎక్కడ ఎలా కుట్టాలి, ఏ సంచి కుట్టాలి, ఎక్కడ ఏవి పెట్టాలి, భుజకాండం ఎలా చేయించాలి, పథకం ఎలా చేయాలి, ఊరి ముందు ఎలా పెట్టాలి, తలపాగా ఎలా చేయాలి, బంగారు ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక దట్టి గాని, వస్త్రాలు గాని, నిలువుటంగి గాని, ఆ చొక్కాయి గాని, ప్రతిదీ కూడా ఎలా కుట్టాలి, ఎలా చేయాలంత జాగ్రత్తగా దేవుడు చెప్పాడంటే, ఈ చొక్కాయి, దట్టి, వస్త్ర విషయంలో అహరోను ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే అహరోను చనిపోతాడు. ఆ మాట చదువుతాం చూడండి ఒకసారి. 43 చదువుతారా? 43. వారు ప్రత్యక్షపు గుడారంలోకి ప్రవేశించినప్పుడు అయినను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠము సమీపించినప్పుడు అయినను, వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను
కొండ వలెను, ఇది అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడం. అంటే ఏ బట్టలైతే ఐదుగురికి పుట్టించాడో మోసే చెప్తున్నాడు దేవుడు, మీ అన్నయ్య అహరోను, అతని కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఈ నలుగురికి ఏ వస్త్రాలైతే కుట్టమన్నాడో మోసే, ఈ వస్త్రాలు కుట్టించి తొడిగించు, మందిరంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వస్త్రాలు ధరించుకోవాలి. ఒకవేళ ఎవరైనా వేసుకోకపోతే వాళ్ళ మరణానికి వాళ్ళే కారకులు. అంటే వస్త్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 28వ అధ్యాయం అంతా కూడా ప్రధాన యాజకుడి యొక్క వస్త్రధారణ గురించి. ప్రధాన యాజకుడు అహరోను వస్త్రధారణ. ఈ రోజు మన ప్రధాన యాజకుడు మనకేం చేసాడో చెప్పాను. ఆ యాజకుడు బట్టి ఈ రోజు మన జీవితంలో కూడా ఎటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం ఉంచాడో నేను ఎప్పుడు అంటాను, పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టం. పాత నిబంధన యాజకుల కంటే కొత్త నిబంధన యాజకులు శ్రేష్ఠులు. ఎందుకు అంటే నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను. ఆ గొప్ప ధన్యత వాళ్ళకి లేదు. అలాంటప్పుడు ఒక మాట చివరిగా, వాళ్ళకంటే మనం గొప్పగా బ్రతకాలా వద్దా చెప్పండి మీరు. వాళ్ళకంటే మనం గొప్పగా బ్రతకాలి, వాళ్ళకంటే మనం శ్రేష్ఠుడిగా ఉండాలి. ఎందుకంటే మన వల్ల యేసుప్రభు నామానికి అవమానం రాకూడదు. కాబట్టి నేను ఒక యాజకుడిని, ఈ యాజకుడిగా ఏ వస్త్రాలు ధరించుకోవాలో చెప్పాడు. సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకుని ఖచ్చితంగా మన జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉండాలని నన్ను నేను అనుసరించుకుంటూ మీకు మనం చేస్తున్నాను. అందరికీ గొప్ప అవకాశం ఇస్తున్నాను.